Hello, busy people. Welcome back to my YouTube channel, Bobby Vlogs 2. సో ఇదంతా వచ్చేసి అయితే వినాయక చవితి గురించి అనమాట. సో మా ఇంటి వినాయక చవితి. సో ఈ వినాయక చవితికి కావాల్సిన డెకరేషన్స్ అన్నీ కూడా నా ముందున్నాయి. సో స్పీడ్గా అయితే చూపించేస్తాను. సో ఇది వచ్చేసి అయితే ధర్మాకోల్ది అనమాట. ఇదైతే వినాయకుడు. సో మరి ఇదైతే ఎక్స్ట్రాగా తీసుకున్నామో చేస్తామో లేదో తెలీదు. ఈ లీవ్స్ క్లాత్ ఉంది కదా, దీని మీద కన్నా తీసుకున్నాను. మరి ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కాబట్టి సో ఇవైతే 2 ప్లేట్స్ అనమాట, అంటే డెకరేషన్ ప్లేట్స్, కాయలు అవి పెట్టుకోవడానికి. సో నెక్స్ట్ వచ్చేసి అయితే అవన్నీ క్రాకర్స్ అనమాట. సో ఇవన్నీ మనకి నా అయితే తక్కువే ఉంటాయి, ఎందుకంటే నేను కాలుస్తాను, మా అక్క అయితే దాచుకుంటుంది. మా అక్క అయితే పక్కన ఉన్నాయి అనమాట. సో ఇది వచ్చేసి అయితే దేవుడి ఫేస్కి రిఫ్లెక్ట్ అవ్వడానికి ఒక లైట్ అయితే తీసుకున్నాము. సో మరి నెక్స్ట్ అయితే ఇంకా ఈ లైటింగ్ నా దగ్గర ఆల్రెడీ పాతదే అనమాట. ఇదైతే మరి పనిచేస్తుందో లేదో తెలీదు. సో తీసుకున్నాను అనమాట, దేనికైనా మంచిదని. ఇది వచ్చేసి అయితే కప్ ధూప్స్ అని అంటారు కదా, సో ఇదైతే షిరిడీలో తీసుకున్నాం మేము. సో ఈ ప్లేట్స్ది అదంతా కూడా దేవుడి దగ్గరికి అనమాట. సో ఇవన్నీ వచ్చేసి అయితే మీకు సైడ్ అయితే పిక్స్ వేస్తాను, చూసేయండి. దీని కాస్ట్ ఇవన్నీ కూడా మీషోలో తీసుకున్నాము. ఈ లైట్ అలాగే ఇప్పుడు నుంచి చూపించేవన్నీ కూడా మీషోలో తీసుకున్నాను. సో ఇవన్నీ ఇక్కడ నుంచి పిక్స్ వేస్తాను, చూసేయండి. సో ఇది వచ్చేసి అయితే దేవుడికి రిఫ్లెక్ట్ అయ్యే లైట్ అని చెప్పాను కదా. నెక్స్ట్ ఇవి వచ్చేసి అయితే ఇప్పుడు డెకరేటివ్గా వస్తున్నాయి కదా, కోన్స్ పెడితే స్మోక్ రావటం. సో ఇదన్నమాట, కోన్స్ పెడితే స్మోక్ వస్తుంది కదా, అవే అనమాట ఇవి. సో ఇది ఒక పెయిర్ తీసుకున్నాను. సో ఇంకా మిగిలినవి చూపించాను. నేను ట్రైపాడ్కి ఫోన్ పెట్టేపాటికి క్యాప్చర్ అవ్వలేదు అనుకుంటా వీడియో, నేనైతే చూసుకోలేదు. సో దీనికైతే 105 కోన్స్ కూడా ఫ్రీగా ఇచ్చారు. ఈ రెండిట్లకి వినాయకుడు అలాగే ఆదియోగి స్టాచ్యూ వస్తుంది. సో ఇప్పుడు మీకైతే నేను ఏమేమి తీసుకున్నానో ఇందులో క్యాప్చర్ అవ్వలేదు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు దీని మీద నా స్క్రీన్ మీద ఒకేసారి అన్ని ఇమేజెస్ అయితే వేసేస్తాను, చూసేయండి. సో ఇవే అనమాట తీసుకుంది. సో ఈ బెల్స్ అయితే ప్యాక్ ఆఫ్ 60 వచ్చేసాయి, దీంతో కూడా ఏం చేయలేదు. సో నెక్స్ట్ అయితే వినాయకుడిది ఐడల్ తీసుకున్నాం కదా, అది యాక్చువల్లీ దీపం చేయడానికి ఐడల్ అనొచ్చు, లేదా దీపారాధన చేయడానికి అనొచ్చు. దాంట్లో మేమైతే క్యాండిల్ వేస్ట్ చేసాము. సో నెక్స్ట్ అయితే అవి హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, అవి 2 వాడామన్నమాట. సో ఇప్పుడు చూపించాను అది కూడా ఇందులో, బట్ మరి ఎక్కడ దాకా క్యాప్చర్ అయిందో తెలియదు కదా. సో అదే వినాయకుడు ఐడల్ క్యాండిల్ పెట్టానని చెప్పాను కదా, అదైతే ఇదన్నమాట. సో చాలా అంటే చాలా బాగుండింది, నాకైతే నచ్చింది అనమాట. ఇదైతే బెస్ట్, కాస్ట్ కూడా వర్తీ అనవచ్చు అనమాట. సో నెక్స్ట్ అయితే ఆ లోటస్ హ్యాంగింగ్స్ తీసుకున్నాము. అవి బాగా స్మాల్ సైజ్ వచ్చేసాయి, అంటే డిసప్పాయింట్ ఏం అవ్వలేదు. 6 ప్యాక్ ఆఫ్ 6 ఆ కాస్ట్కి వచ్చినాయి, అంటే బెస్టే అని చెప్పచ్చు. సో కాకపోతే స్మాల్ సైజ్ అనే అనొచ్చు అనమాట. సో మరీ అంత బిగ్ సైజ్ ఏం కాదు. సో చూసారా ఎంత అవేంటి అంటే, ఇది వచ్చేసి అయితే వినాయకుడిది జంపింగ్ జపాంగ్ కానీ ఎగురుతా స్ప్రింగ్ యాక్షన్ అనమాట. ఇవైతే స్టిక్స్ ధూప్స్ అనమాట. ఇవి కూడా తీసేసుకున్నాము షిరిడీలోనే. సో ఇక్కడ దాకా అయితేనే క్యాప్చర్ అయింది. సో నెక్స్ట్ డే అంతా, అంటే ఆ రోజు అనమాట, ఆ రోజు మేమైతే విలేజ్కి వెళ్ళిపోయాము. విలేజ్ రోజు చిన్ని అలాగే అందరం అక్కడికి వెళ్ళిపోయాము అనమాట. మేమైతే డెకరేషన్ నైట్ 1 దాకా 2 దాకా చేసామన్నమాట. బట్ ఒక్క డెకరేషన్ కూడా ఫైనల్ అవ్వలేదు. నాకు తెలిసి మీరు నా ఫొటోస్, అంటే నా ఫంక్షన్ ఫొటోస్లో చూసి ఉంటారు, బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి అయితే మా దగ్గర ఉన్నాయి. సో దాంతో మేమైతే ఒక ఆర్చ్ టైప్ చేసాము. అదే ధర్మాకోల్స్ పెట్టడం వల్ల ఇరిగిపోయినాయి అనమాట ఫుల్గా. సో జస్ట్ అయితే ఇలా చూసాము నైట్ వరకు. వినాయకుడిని అయితే ప్లేస్ చేయాలి కాబట్టి సో వినాయకుడిని అయితే ప్లేస్ చేసేస్తున్నాము. అదే అనమాట ఇక్కడ చిన్ని చెప్తుంది. సో వినాయకుడిని కూడా ప్లేస్ చేసేయడానికి ఒక టవల్ అయితే వేసేసి దాని మీద బియ్యం పోస్తారు కదా, బియ్యం పోసేసి చిల్లర డబ్బులు వేయాలన్నమాట. సో డబ్బులు వేసి కాయిన్స్ వేసేసి ఇంకా దేవుడిని అయితే ప్లేస్ చేసేసాము. ఆ వీడియో కూడా క్యాప్చర్ అవ్వలేదు. సో నెక్స్ట్ డే అలాగే వినాయక ఇమేజ్ కూడా మీకు ఫుల్గా ఇక్కడ వేసేస్తాను. సో మరి మా వినాయకుడు అయితే ఎన్ని ఫీట్ అని చెప్పచ్చు. సో నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను, అది గాలికో మరేమో కానీ చూశారు కదా, టవల్ అయితే పోయింది. మళ్ళీ వేసాను అనమాట. ఫుల్గా కడిగారు. అసలే వర్షం అనమాట, ఫుల్ వర్షం. మన తెనాల్లో కూడా చాలా బాగా పడింది కదా ఆ రోజు, అంటే బిఫోర్ 6th పడింది కదా బాగా వర్షం. సో అలాగనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కూడా పడింది. సో మరి
వినాయకుడు మాది వచ్చేసి అయితే 3.5 feet అనమాట. వినాయకుడు బొమ్మ తీసుకునేటప్పుడు ఏం జరిగిందంటే, సో మరి ఇదైతే ఏం జరిగిందంటే అన్నాను కదా. సో బొమ్మ ఇచ్చింది అంటే ఆర్డర్ ఇచ్చింది ఒకటి, మీకు ఇక్కడ ఇమేజ్ వేసాను కదా, ఆర్డర్ ఇచ్చింది అయితే ఇది. సో అది అంటే దానికి ఏం లేదనమాట. లైక్ మేము ఆర్డర్ ఇవ్వటం వల్ల వాళ్ళు వేరే ఏం చేయలేదు, పక్కన పెట్టారు. ఆ రోజు వర్షం బాగా పడింది కదా, వాళ్ళు ఏం చేయాలంటే జాగ్రత్త చేయాలి కదా బొమ్మని, వాళ్ళు ఏం చేయకుండా దాన్ని ఏం చేస్తారు, వర్షంలో ఉండిపోయినది. అదైతే తడికి చెమ్మలాగా అంటారు కదా, అవి మెత్తబడిపోయినాయి. మేము జస్ట్ అలా పైకి లేపాము బొమ్మని, మా అన్నయ్యను నేను లేపాము అనమాట. జస్ట్ అట్లా పైకి లేపేపాటికి అదేమైందంటే, సైడ్ ఒక చెయ్యి ఉంటుంది కదా, అంటే వినాయకుడికి 2 hands తప్ప వెనకమాల ఇంకో హ్యాండ్స్ ఉంటాయి కదా, లెఫ్ట్ హ్యాండ్ అయితే విరిగిపోయింది. అసలు నేను టచ్ కూడా చేయలేదు, జస్ట్ అలా పైకి లేపేపాటికే విరిగిపోయింది. చెప్పామన్నమాట, వెళ్ళి చెప్పగానే వాళ్ళు ఏమన్నారంటే, వర్షంలో ఉన్నాయి కదమ్మా అంటే బాగుండేదేమో. సో వాళ్ళైతే ఏమన్నారంటే మీరే చేశారు అని అయితే అన్నారనమాట. సో మాకు దానికైతే కొంచెం కోపం వచ్చింది, వేరే బొమ్మ ఇస్తామన్నారు. సో అలాంటిదే సేమ్ కలర్ వేరేది ఉంది, అంటే వినాయకుడు అయితే సిల్వర్ కలర్లో ఉన్నారు కదా, అదైతే స్కిన్ కలర్లో ఉంది, బాగుంది. ఆ బొమ్మ కూడా తీసుకొని ఆటోలో కూడా చాలా కష్టంగా ప్లేస్ చేసాము. సో ఏమైందంటే అలా ప్లేస్ చేసామో లేదో మొత్తం వెనక వీపీ అంటారు కదా, వెనక మళ్ళీ పార్ట్ అంతా చెక్కలు మొత్తం ఊడిపోయిందనమాట. ఇంకా మా కోపం వచ్చి డబ్బులు ఇచ్చేయమన్నా కానీ అసలు వినలేదు. సో అంటే తీసుకోండి అలా బేరం టైంలో అలాంటివి ఏంటి అంటే, సరేలే అని చెప్పేసి అయితే తీసేసుకున్నాము మేము బొమ్మనైతే. సో వేరే ఈ బొమ్మనైతే తీసుకున్నాము. సో ఈ బొమ్మ కూడా నెమలి, మీరు అదే హంస అంటారు కదా వెనుక, ఆ హంస నెక్ కూడా విరిగిపోతే మేము ఫెవిక్విక్ వేసి అతికిచ్చాము, ఇంకేం చేయలేక. అది కూడా ఎక్కడ విరిగిందంటే విలేజ్లోకి రాగానే విరిగిపోయింది. సో ఇక్కడ ఇదైతే బొమ్మ అనమాట, బాగుంది కదా, అంటే మాకైతే నచ్చింది. సో వెనకమాల డెకరేషన్ అసలు ఏమీ చేయలేదు గాయస్. సో జస్ట్ అయితే ఆ క్లాత్ వరకు తగిలిచ్చేసి పాలవెల్లి అవన్నీ కూడా తగిలిచ్చాము. మా దగ్గర ఉన్న కొన్ని పేపర్స్తో ఏదో చేశారు సీతు వాళ్ళు. సో మేమందరం అయితే బుక్ అయితే చదువుతున్నాము. సో ఈసారి చాలామంది వచ్చారని చెప్పవచ్చు. సో మీరు ఆల్రెడీ వరదల వీడియో చూశారు కదా, ఆ రోజు అయితే సెకండ్ డే అనమాట. సెకండ్ రోజు మేము వెళ్ళాము. సో నా దగ్గర ఉన్న డ్రెస్, నేను వేసుకున్న షర్ట్ కూడా మొన్న నేనైతే ఒకటి, మా అక్కను సీతు అయితే ఒక డ్రెస్ వేసుకున్నారు. సో ఈ వీడియో వచ్చేసి అయితే మా ఇంట్లో బొమ్మను కదుపుతున్నారు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ వాళ్ళు పూజ చేసిన బొమ్మని. సో మేమైతే ఎలా గొడవ చేసామో చూసేయండి. గణపతి బప్పా, గణపతి బప్పా, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. గణపతి బప్పా, గణపతి బప్పా, గణపతి బప్పా, గణపతి బప్పా. ఇట్ ఈస్ అయితే ఫైనల్ లుక్ అనమాట బొమ్మది. సో ఇలాగైతే ఉన్నింది. సో కింద అయితే అక్కడ పెట్టాము. సో ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. సో ఇది వచ్చేసి అయితే వినాయక చవితి రోజు వ్లాగ్ అంతే. వినాయక చవితి ముందు రోజుది, అలాగే ఈ రోజుది, అలాగే నెక్స్ట్ వ్లాగ్ అయితే మనకి నిమజ్జనంది, అలాగే సెకండ్ డే వ్లాగ్ అయితే రాబోతుంది. సో డోంట్ మిస్ ఇట్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్, ఇష్క్ యు ఆల్.